సో స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటే 3 నెలలు సమయం ఇస్తున్నాం, 90 రోజులు సమయం ఇస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పారు. సో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కావచ్చు, ఈ 3 నెలల లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేసేయాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు కూడా ఈ 3 నెలల్లోనే నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం అనేది జరిగింది. దానిపైన ప్రభుత్వం మరి 42% బీసీల రిజర్వేషన్ పైన ఆలోచిస్తుంది. దానిపైన ఈరోజు సీఎం గారు కూడా అంటే మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. మరి 42% ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదిస్తేనే దానికి సంబంధించి గెజిట్ వస్తుంది. సో అది అఫీషియల్ గా 42% ఉంటుంది. ఒకవేళ రాకపోతే ఆల్రెడీ 90 రోజుల్లో అన్నారు. సో 90 రోజుల్లో రాకపోతే పార్టీ నుంచి 42% ఇవ్వాలి రిజర్వేషన్ అని చెప్పేసి కూడా భావించేది. సో దానిపైననే మేము కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినాం. సో ఇప్పుడు కూడా 42% ప్రకారమే టికెట్లు ఇచ్చినాం అని చెప్పేసి కూడా చెప్తారు. ఇక్కడ కవిత గారు కావచ్చు, బీసీ సంఘాలు ఏమంటున్నాయి, సో 42% గెజిట్ ప్రకారం ఇస్తేనే అన్ని పార్టీలు కూడా 42% ఇస్తారు. సో దానికంటే ఒక చట్టబద్ధత, న్యాయపరంగా ఉంటుంది. సో 42% వచ్చినాక మీరు ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే మేము కూడా కేసులు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుండడం వల్లనే అప్పుడెప్పుడు ఫిబ్రవరిలో నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు ఇప్పటికీ లేట్ అయినాయి. సో 90 రోజుల్లో నిర్వహించాలని. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి బలమైన టాక్ వినిపిస్తుంది. సో సెప్టెంబర్ లోనే నిర్వహించాలని కాదు, 90 రోజులు ఎప్పుడైనా నిర్వహించాలన్నమాట. సో ఆగస్టు వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఆగస్టు 15 లోపల సర్పంచ్లు కావచ్చు, తర్వాత గ్రామాధికారులతోటి జెండా వందనం చేయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి ఒకవేళ జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వేస్తే జూలై చివరి వారం వరకు ఎన్నికలు కూడా కంప్లీట్ అవుతాయి. ఆగస్టు లోపు రిజల్ట్స్ వస్తాయి. 15th వరకు పరిపాలన సంబంధించి ఒక నూతన టీం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో యాక్చువల్ గా మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి మాట ఏంటంటే జూన్ చివరి వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని. సో జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులోనే స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 42% ఇష్యూని ఏ విధంగా డీల్ చేస్తుంది అన్నది మాత్రం ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. బీసీ సంఘాలు ఇవన్నీ ఒకవేళ పార్టీల పరంగా 42% ఇస్తే యాక్సెప్ట్ చేస్తాయా, లేకపోతే ఇంకేమైనా చేస్తాయా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి ఈ విషయంలో 42% విషయంలో మరి ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవచ్చా, ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.